నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన వాయిదా, టూర్ వాయిదా వెనుక ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్, ఒక వివివిఐపి ఫోన్ కాల్. ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి. రేపు టూర్ మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఆ వివివిఐపి ఎవరో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే అందరికీ తెలియాల్సిన వివివిఐపి అయితే కాదు. కానీ జగన్ గారి ఆయన పర్యటన తాలూకు అంశాలని గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, తర్వాత సత్తెనపల్లి దగ్గర నాగమల్లేశ్వరరావు గారి గ్రామం దాకా పర్యవేక్షిస్తూ వస్తున్న ఒక అత్యంత ముఖ్యుడు కాల్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాయిదా వేసుకోండి. ఒకటే ఒక మాట అంతే. అలాగేనండి రెండో మాట యువతల నుంచి. ఇంకా వేరే ఏం లేదు కాన్వర్సేషన్. ఎందుకు వాయిదా వేసుకోవాలా అని ఆయన చెప్పలేదు, ఎందుకు వాయిదా వేసుకోమంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. ఇది ప్రస్తుతం ఏంటంటే మనకి తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి అందుతున్న అత్యంత కీలకమైన సమాచారం. సరే, ఈ సమాచారం పక్కన పెడితే అదనంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈయన టీం, జగన్మోహన్ రెడ్డి గారి టీం 2-3 హెలిపాడ్ లాంచింగ్కి సంబంధించి 2-3 ప్లేసెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఒకటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆయన వెళ్ళాలనుకున్న ప్రాంతం నుంచి. 3 కిలోమీటర్లు అంటే ఇక జనం పోటెత్తుతారు, మొత్తం వరద మాదిరి వస్తారు. దగ్గర ఇట్ మే టేక్ ఒక 7-8 గంటలు మళ్ళీ పట్టచ్చు. మొన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి సత్తెనపల్లి దగ్గర ఉన్న నాగమల్లేశ్వరరావు గారి గ్రామం దగ్గరికి వెళ్ళడానికి 84 కిలోమీటర్లు. ఎంత టైం పట్టింది? మోర్ దాన్ 8 to 9 hours పట్టింది అక్కడ దాకా చేరుకోవడానికి. జనం దారి పొడుగుతూ అట్టు వచ్చారు అని వైసీపీ చెబుతుంది. లేదు, వాళ్ళు జనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి స్పాన్సర్డ్ అసాంఘిక శక్తులని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం లెక్కల్లో కూడా కొందరు అసాంఘిక శక్తులు ఉన్నట్టు, అంటే అందరూ అనలేదు, ప్రభుత్వం మాత్రం ఏ మాట కామాట. టీడీపీ అన్నట్టు ప్రభుత్వం ఏం మాట్లాడలా. ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయిగా, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. పోలీసులు మాత్రం 15,000 మంది అంటున్నారు. సరే, వాళ్ళు ఎట్నుంచి ఎటు వస్తారో, ఏ సేలగట్లంబడి పడి వస్తారో, ఏ బైకులు వేసుకుని వస్తారో, పాక్కుంటూ వస్తారో, పరిగెత్తుకుంటూ వస్తారో, నడుచుకుంటూ వస్తారో తెలియదు, వచ్చేస్తున్నారు. ఎలా దీన్ని అరికట్టాలి అంటే అది ఒక పెద్ద సమస్య. రాష్ట్రంలో సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు, సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు, కానీ ప్రజలు ఆయన ప్రతిపక్ష నాయకుడిలాగానే చూస్తున్నారు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ. ఎందుకంటే ఆయనకి బాధ్యత ఆయన ఫీల్ కాకపోయినా ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి అని. కేకే సర్వేలో కూడా అది వచ్చింది, ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే ఆయనకి మైలేజీ వెయిటేజీ అని. సో ఆ రెండు ఆయనకి ఎందుకు అక్కర్లేనట్టుంది. మైలేజ్ అక్కర్లేదు, వెయిటేజ్ అక్కర్లేదు, నేనే ఒక బ్రాండ్, మళ్ళీ నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అక్కడ మళ్ళీ అసెంబ్లీకి కొత్తగా బ్రాండింగ్ ఎందుకు చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశం ఏంటచ్చు, అది వేరే విషయం. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఇచ్చిన 3-4 ఆప్షన్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. ఒకటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుంచి ఆయన అక్కడ హెలిప్యాడ్లో అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా వచ్చేస్తాడేమో, ర్యాలీకి మళ్ళీ ఇట్లనే జనం పోగైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో, ఏ తొక్కిస్లాట్లోనే మళ్ళీ ఆయన కాన్వాయ్ కింద పడి ఎవరైనా మరి వాళ్ళ ప్రాణాలు ప్రమాదం కలగచ్చేమో, ఇలాంటి సందేహాలు బోల్డంతమందికి ఉన్నాయి. ఉండటంలో కూడా తప్పులేదు, ఎందుకంటే ఆయన చూడాలని నిజంగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తొక్కిస్లాట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అనేది. అది ప్రభుత్వం కన్సర్న్ కూడా, ప్రభుత్వం కూడా సక్రమంగానే ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని మనం వంక పెట్టాల్సిందే లేదు, ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. బట్ ఆ ఒక్క కారణం చేత జగన్మోహన్ రెడ్డిని ఎన్నాళ్ళు ఆపుతారు వెళ్లకుండా? ఆయన ప్రతిపక్ష నాయకుడు, వెళ్ళాలనుకుంటున్నాడు, సర్టన్ రీజన్స్ ఆయనకు ఉంటాయి. బట్ ఆయన జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నాడు, ఇంకెవరికి దగ్గరికి రావట్లేదంటే పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళిన ప్రతి చోట కేసులు పెట్టించుకొని వస్తున్నాడు. ఏదో ఒక కేసు, మొన్న సింగయ్య కేసు ఉంది, దాంట్లో ఈయన సరే, హైకోర్టు ఏదో 2 వారాలు తాత్కాలికంగా దాన్ని పక్కన పెట్టింది. అప్పటిదాకా తదుపరి చర్యలు ఏం తీసుకోవద్దని చెప్పింది. ఈయనతో పాటు ఇంకొక 5 ఉన్నారు. ఇవాళ మరి ఈ పర్టికులర్ ఇష్యూలో ఇంకో హెలిప్యాడ్ సజెస్ట్ చేసింది ఏంటంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అదేమో హైవేకి అవతల ఉంది. ఆ హైవే మీద ఆయన కోసం అక్కడ ఆ పక్కన హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ఆయన అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఆయన అనుకుంటున్న ప్లేస్కి రావాలంటే హైవే బ్లాక్ అయిపోతుంది. హైవే మీద వాహనాలు రాకలు నిలిచిపోతాయి. ప్రభుత్వం సాంకేతికంగా చెబుతున్న అంశాలు ఇవి. అటువైపు చూస్తే జనం పోటెత్తుతారు 3 కిలోమీటర్లు, ఇటు హైవే బ్లాక్ అవుతుంది. మరి ఏంటి అంటే
ఎక్కడో తుప్పల్లో పిచ్చి చెట్ల మధ్య హై టెన్షన్ వైర్స్ దగ్గరలో బాగా చిత్తడిగా ఉన్న నేలకు సంబంధించి అక్కడ హెలిప్యాడ్ పెట్టుకోండి అని చెప్పి సజెషన్ వచ్చిందిట. అది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. ఒకటి నేల చిత్తడిగా ఉంటాం, రెండు హై టెన్షన్ వైర్స్కి దగ్గరలో హెలిప్యాడ్ పెడితే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంటే ప్రొపెల్లర్ పొరపాటున తగిలితే ఆ ప్రమాదమే ఊహించుకోలేము మనం. సో మొత్తంగా ఏంటంటే ఈ 3 అంశాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకున్నారు. సరే 3 కిలోమీటర్ల వ్యవహారంలో అయితే ఎలాగూ ఇవ్వట్లేదు, జనాలు ర్యాలీ చేస్తారు అని. 1 కిలోమీటర్ ఏంటి, అది ఈయనకి హైవే మీద ఉంది, అక్కడి నుంచి మళ్ళీ జనాలు పోటెత్తితే హైవే మీద బ్లాక్ ఏర్పడుతుంది, జనాలకు ఇబ్బంది, వద్దనుకున్నారు. ప్రభుత్వం చెప్పింది, ఈయన కూడా వద్దనుకున్నారు. వద్దులే పాపం అంతగా చెప్పింది. పోనీ అలాగని ప్రభుత్వం సజెస్ట్ చేసిన మూడోది ఉంది కదా, ఆ చిత్తడి ప్రాంతంలో దిగితే పక్కన హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన పర్యటన చెడగొట్టడానికి అలా చేసిందని వైసీపీ శ్రేణులు కడుపు మంటతో మాట్లాడుతున్నాయని వాళ్ళ నాయకులే అంటున్నారు. శ్రేణులు బాగా ఇరిటేట్ అవుతున్నాయి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఇంకొక ఆయన వార్నింగ్ ఇచ్చారు, మీ హెలికాప్టర్ ల్యాండ్ కానివ్వని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి. సో ఇది కూడా రీజన్ అయి ఉంటుందేమో. శ్రీధర్ రెడ్డి గారు వార్నింగ్ తోటి వైసీపీ శ్రేణులకి జరాలు పట్టుకున్నాడు నెల్లూరులో. ఎట్లాగా ఈయన వార్నింగ్ ఇచ్చాడు, మనం రేపు పొద్దున ఆయన రిసీవ్ చేసుకోవటం ఎట్లా. కానీ అందరూ ఫోన్లు చేసి, అయ్యా మీరు రామాకండి, ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, సో ఆయన హెలికాప్టర్ దిగనియట, మీరు ఆ గాల్లోనే చెక్కలు కొట్టి మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోవాలి, ఎందుకయ్యా మీరు రామాకండి అని చెప్పారట. అదొక వర్షన్. ఇవన్నీ పక్కన పెడితే ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి? ఫోన్ కాల్ నుంచి వచ్చిన సందేశం ఏంటి? ఇది చాలా కీలకం ఇప్పుడు. ఇది ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీల వాళ్ళ నాలెడ్జ్లో కానీ లేదు. ఎందుకు ఢిల్లీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద? నిజంగా ఆయనకు వస్తున్నది ప్రజాదరణేనా, లేకపోతే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఏమన్నా ఆ చొరబాటుదారులు ఆ సమూహాల్లో చొరబడి అల్లర్లు సృష్టించడానికి కారణమవుతున్నారా? ప్రభుత్వం చెప్తున్నట్టు, పోలీసులు చెబుతున్నట్టు. ఎందుకంటే ఈ మధ్య 4-5 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, సంఘ విద్రోహ అంటే ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, సంఘ విద్రోహ శక్తులకి సంక్షేమ పథకాల్లో చోటు లేదని. క్వైట్ పాసిబుల్ అయి ఉండొచ్చు, చోటు ఇచ్చుండకపోవచ్చు. బట్ ఈ కాంటెక్స్ట్లో వివిఐపి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్లో? ఒక్కటే ఒక మాట ఆయన చెప్పింది అవతల నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు మీ టూర్ క్యాన్సిల్ చేసుకోండి, లేదా పోస్ట్పోన్ చేసుకోండి ప్రస్తుతానికి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి ఏం చెప్పింది. సో అందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నట్టు ఏదో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ వాళ్ళకి జరాలు వచ్చేసి అక్కడ పారాసెటమాల్ దొరకట్లేదు, జరాలు తగ్గేదాకా మీరు రామాకండి, మేము పారాసెటమాల్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అని వైసీపీ శ్రేణులు చెప్పింది నిజం కాదు. అలాగే ప్రభుత్వం చెప్తుంది కదా, ఏది ఆ 2 ప్లేస్లు మీకు హెలిప్యాడ్కి మేమైతే అనుమతి ఇవ్వం. కారణం ఏంటంటే ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం, లా అండ్ ఆర్డర్ సమస్య కూడా రావచ్చు. క్వైట్ పాసిబుల్. ఎందుకు రాకూడదు? ఎందుకంటే మన సత్తెనపల్లిలో చూసాం, ఉత్తి పుణ్యానికి 3 చనిపోయారు. సో ఇలాంటివి జరగకూడదనేది ప్రభుత్వం తపన. పోలీసులు కానీ అసాంఘిక శక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో ఇవాళ పోలీసులకు మనం చెప్పగలం. ది బెస్ట్ పోలీస్ వీ హ్యావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అక్రాస్ ద కంట్రీ చూసుకుంటే ది బెస్ట్ పోలీస్ మనకున్నది. రాజకీయ కారణాలు పక్కన పెడితే మనం కనుక రాజకీయ కారణాలను పక్కన పెడదాం. రాజకీయ కారణాలను పక్కన పెడితే సరే, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అర్జెంటుగా ఆయన పరామర్శించడానికి వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏంటి? అంటే జైల్లో ఉన్న వాళ్ళనే పరామర్శిస్తారా? తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు అడుగుతుంది. బట్ తెలుగుదేశం లేవనెత్తిన భూతం కాన్సెప్ట్ తోటి జనసేనకి కానీ బీజేపీకి కానీ సంబంధం లేదు. వాళ్ళేం మాట్లాడట్లా, ఓన్లీ తెలుగుదేశం నాయకులే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జూలై 2 నుంచి ఎలాగూ మొదలెట్టాం కదా ఈ కార్యక్రమాలు, ప్రజల వద్దకు సుపరిపాలన. అదే కాంటెక్స్లో జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలన గురించి కూడా మనం చెప్పాలి. వాళ్ళు ఒక ఎజెండా తీసుకున్నారు, పోతున్నారు. సరే, ఎక్కడన్నా మధ్యలో ఈ రిఫ్ట్ వస్తుందేమో, ఒకవేళ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా ఈ సుపరిపాలన కోసం మరి వెళ్తున్న తెలుగుదేశం శ్రేణులకి ఏమన్నా ఎదురు పడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. మనం అక్కడ చూసాం, పొదిల్లో చూసాం, తెలుగు మహిళలకిను జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి మధ్య జరిగిన కొట్లాట, ఒకళ్ళ తలలో ఒకళ్ళు పగలు కొట్టుకోవటం, అలాంటివి ఏమన్నా వస్తాయేమో అనే ఆందోళన ప్రభుత్వానికి లేకపోలేదు. బట్ ఆయన ఫిక్స్ చేసుకున్నారు ప్రోగ్రాం. ప్రతిపక్ష నాయకుడు
ఆయన వెళ్ళాలనుకున్నప్పుడు ఆయనకి కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం చేస్తుంది ఏ మాట కామాట. అంటే లిమిటెడ్గా వెళ్ళండి, ఒక 3 కార్లు, ఒక 100 మంది, సేమ్ ఓల్డ్ ఇది. బట్ ఇవన్నీ కాకుండా వేరే కారణం ఏదో ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు ఫోన్. ఢిల్లీ పెద్దలు ఎవరో తెలియదు. ఢిల్లీ పెద్దల్లో అత్యంత ముఖ్యుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాయిదా వేసుకోండి. అందుకని ఆయన వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది? ఢిల్లీ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత విపరీతమైన ఫోకస్ పెడుతుంది? ఈక్వేషన్స్ ఏమన్నా మారుతున్నాయి రాష్ట్రంలో? యూపీ ఏపీ కంపారిజన్స్ మొదలైనవి. ఒక పక్క ఉత్తరప్రదేశ్లో యోగి లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ తీసుకొచ్చి ఒక 80,000 మంది క్రిమినల్స్కి సినిమాలు చుక్కలు రెండు ఒకేసారి చూపించాడు. మనం కూడా అలాగే చేయాలి కదా. 1995 తర్వాత చంద్రబాబు గారు ఎలా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్లోకి తీసుకొచ్చారో అలాంటి చంద్రబాబు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఆయన అదుపు చేయలేకపోతున్నారనే మాటలకి ఢిల్లీ మీడియా కంపేర్ చేసి చూపిస్తుంది, రాస్తుంది, చెబుతోంది. సో మొత్తానికి ఏదో అతిపెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య రాబోతోంది. అందుకని అది అవాయిడ్ చేయడం కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పెద్దలు మీరు వాయిదా వేసుకోండి, ప్రస్తుతానికి పరిస్థితి చక్కబడిన తర్వాత మేమే చెబుతాం. వాళ్ళకేవో ఇన్పుట్స్ ఉన్నాయి, ఢిల్లీ పెద్దలకి ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇది ఎందుకంటే ఒక పక్క మీరు గమనిస్తే జాగ్రత్తగా తెలుగుదేశం సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఒక పల్లవి అందుకున్నారు. 1000 అడుగుల గొయ్యి తవ్వుతాం, జగన్ అనే భూతాన్ని అందులో పాతేస్తాం, బిరడా వేసి సీసాలో పెట్టి పాతేసి బిరడా వేసి పూసేస్తాం. ఏదో దాట్ ఈస్ సెండింగ్ సమ్ అదర్ సిగ్నల్, వేరే రకమైన సిగ్నల్ వెళ్తుంది దానిలోంచి అనే భావన వల్ల ఢిల్లీ పెద్దలు ఈయన్నేమన్నా మీరు పర్యటన వాయిదా వేసుకోండి అని చెప్పారా, లేకపోతే వేరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా వేరేతర కారణాలే ఉన్నాయి. ఇవన్నీ కాదు, వీళ్ళేదో పొలిటికల్గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, పోతాం అంటారు, పాతేస్తూ ఉంటారు. ఈ పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏం కాదు. దెర్ ఇస్ సమ్ అదర్ రీజన్. అదేంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.